ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో స్వాహా మంత్రాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఆ స్వాహా మంత్రం చాలా అపురూపమైనటువంటిది. ఈ భరత భూమిలో వేదకాలం నుంచి నిర్వహించేటువంటి ఒక అద్భుతాద్భుతమైనటువంటి వాతావరణాన్ని పవిత్రీకరించేటువంటిది, సమస్త ప్రకృతిని అంతటికి శక్తిని ప్రసాదించేది, మానవ అంతరంగాలను పవిత్రీకరించేది, అభీష్టాలను ప్రసాదించేది యజ్ఞం. మానవ జీవితం యజ్ఞమయం కావాలి అని సనాతన ధర్మం అభిలషించింది, మానవ జాతిని ఆశీర్వదించింది. ఈ యజ్ఞాలన్నిటినీ వేద ఋషులు ఆచరించారు. అసలు వేద ఋషులు యజ్ఞాలు ఎందుకు ఆచరించారు? యజ్ఞం చేస్తే వాళ్ళకేమిటి ఫలితం? ఆ దివ్య ఋషులు మానవ జాతి యొక్క క్షేమాన్ని ఆకాంక్షించి ఆ ఒక్క దివ్య ఉద్దేశ్యంతో ఈ యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా ఆచరించి ఎన్నో గ్రంథాలను మానవ జగత్తుకు ఒక అద్భుతమైనటువంటి శాశ్వత ప్రసాదంగా అనుగ్రహించారు. స్వాహ అన్న శబ్దాన్ని ఉచ్చరించకుండా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం యొక్క హవిస్సు ఆ దేవతలకు అందదు. అందుచేతనే ఆ హవిస్సు వాళ్ళకు అందేందుకు ఈ స్వాహ అన్నటువంటి ఈ యొక్క శబ్దాన్ని ఉచ్చరించి తీరవలసి ఉంటుంది. అసలు భారతదేశం అంతా శక్తి పీఠాలమయంగా ఉన్నది. ఈ శక్తి పీఠాలలో మహర్షులు ఎన్నో యజ్ఞయాగాదులు చేసి ఆ స్థానాల్ని మరింత పవిత్రీకరించి మనం అక్కడికి వెళ్ళగానే ఆ శక్తిని మనం అనుభూతిని పొందుతాం. ఒక ఉదాహరణకి యజ్ఞంలో 3 భాగాలు ఉన్నాయి. ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని. ఇవి 3 భాగాలుగా ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నాం, మహర్షులు లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాదులు చేశారు. అందరికీ శుభాలు జరగాలని యజ్ఞయాగాదులు చేశారు. ఇలాంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి దానిలో కశ్యప మహర్షి అద్భుతమైనటువంటి యజ్ఞాలను ఆచరించారు. ఆ యజ్ఞాలను ఆచరించిన ప్రదేశం పెంచలకోన క్షేత్రానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 1 గంటలో మనం అక్కడికి వెళ్ళి చేరవచ్చు. అక్కడ గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అనేటువంటి 3 యజ్ఞగుండాలను స్థాపించి వేదకాలంలో అతిథిదేవితో కలిసి ఇక్కడ అద్భుతమైన యజ్ఞాలను ఆచరించారు. ఈ 3 గుండాలు ఎక్కడ స్థాపించారంటే, ఒక గుండము నెల్లూరు రంగనాయక స్వామి వారి సన్నిధానం. ఇక్కడ ఒక యజ్ఞగుండాన్ని స్థాపించి అక్కడ స్వామివారిని ప్రార్థన చేయగా ఆ యజ్ఞగుండంలో నుంచి ఒక దివ్య తేజస్సు ఆవిర్భవించింది. వారు ఏ లోక కళ్యాణ లక్ష్యం కోసం ఆ యజ్ఞం చేశారో ఆ ఆశీర్వచనాన్ని పొందారు. 2వ యజ్ఞగుండం వేదగిరి. దీన్ని లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం అంటారు. ఇక్కడ ఒక 7 గుండాలను స్థాపించి సప్తర్షులందరూ కలిసి, ఆ గుండాలు ఎంత పెద్దవంటే మనం వర్ణించలేం. అంత పెద్ద గుండాల చుట్టూ కూర్చొని వేద ఋషులు మానవ కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం, మానవులందరి క్షేమం కోసం, సమస్త ప్రకృతి క్షేమం కోసం వేదకాలంలో అద్భుత యజ్ఞాలు ఆచరించారు. ఆ యజ్ఞగుండాలు ఇప్పటికీ కూడా ఉన్నవి. కశ్యప మహర్షి అక్కడ ఒక గుహలో తపస్సు ఆచరించారు. ఆ సందర్భంలో ఒక దివ్య తేజస్సు వారిని అనుగ్రహించి దర్శనం ప్రసాదించింది. అదే స్థానంలో ఇప్పుడు
లక్ష్మీనరసింహస్వామి వారు, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారు ప్రతిష్ఠితమై ఉన్నారు. ఇది ఒక గుహలో ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారు ఎంత శక్తివంతంగా ఉంటారంటే అసలు చెప్పలేం. ఎంత ప్రసన్నంగా, ఎంత శక్తివంతంగా మనం అసలు ఆ గుహ లోపలికి ప్రవేశించగానే మనం తెలియరానటువంటి ఒక శాంతిని అనుభవిస్తాం. కొండకు ఎత్తైనటువంటి భాగంలో సాక్షాత్తు కశ్యప మహర్షుల వారు వేదవల్లి తాయారు అంటూ లక్ష్మీదేవిని స్థాపించారు. దైవ సాక్షాత్కారం పొందినటువంటి ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి శక్తి తరంగాలు ఎన్నటికీ నశించవు. ఏదైనా ఒక వస్తువు నెగిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు పట్టుకున్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ వస్తువులోనికి ప్రవేశిస్తుంది. ఇక మహర్షులు లాంటి వాళ్ళు తపస్సు చేసినప్పుడు ఆ ప్రదేశాల్లో ఆ శక్తి తరంగాలు ఎంతగా ఉంటాయో మనం చెప్పలేం. అందరూ వచ్చి ఆ దివ్యమైనటువంటి కశ్యప మహర్షి సప్తర్షులు తపస్సు చేసినటువంటి ఆ ప్రదేశాలలో వచ్చి కాసేపు కూర్చొని దైవ ధ్యానం చేస్తే ఎంతగా అంతరంగం పులకితమవుతుందో, ఎన్ని రకాలైనటువంటి కర్మలు భస్మీభూతమవుతాయో మాటలతో చెప్పలేం. ఆ మహర్షులందరూ కూర్చొని యజ్ఞాలు చేసేటప్పుడు ఈ స్వాహా శబ్దంతో ఈ దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, గార్హ్యపత్యాగ్ని అనేటువంటి 3 యజ్ఞగుండాలు స్థాపించారు. 3వది జొన్నవాడ కామాక్షిదేవి యొక్క సన్నిధానం. ఆ జొన్నవాడ కామాక్షిదేవి యొక్క ఆలయం ఇప్పుడు ఎక్కడ వెలిసి ఉన్నదో అదే ప్రదేశంలో మరొక యజ్ఞగుండాన్ని స్థాపించి అద్భుతమైన హోమం చేసినప్పుడు ఆ అగ్నిగుండంలో నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. అది స్వయంభూ శివలింగం. కాబట్టి ఇక్కడ 3 ప్రదేశాలు మనకు ఒక త్రికోణంలో గోచరిస్తాయి. ఒకటి రంగనాయక స్వామివారి దేవస్థానం, రెండవది వేదగిరి గుట్ట, వేదగిరి మీద ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి, ఆ తర్వాత 3వది జొన్నవాడ కామాక్షిదేవి సన్నిధానం. ఈ త్రికోణం మధ్యలో పినాకిని నది వెళుతుంది. దాన్ని పెన్నా నది అంటాం. ఈ పినాకిని నది కూడా చాలా అద్భుతమైనటువంటి దివ్యమైన నది. భగీరథుడు గంగను భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేసి సగరపుత్రుల యొక్క ఆ బూడిద రాసుల మీద ఈ గంగను ప్రవహింపచేసిన తర్వాత గంగ చాలా కాలం పాతాళంలో ఉండిపోయింది. గంగ పరమేశ్వరుడు కోసం ఘోరంగా తపస్సు చేసింది. ఆ చీకట్లో భూమిలో ఉండడానికి ఇష్టపడలేదు. ఆ గంగ తిరిగి బయటకు రావాలని తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు గంగను అక్కడ అనుగ్రహించారు. పరమేశ్వరుడు తన చేతిలో పినాకిని అన్నటువంటి ఒక ఆయుధాన్ని ధరించున్నారు. అందుకు ఆయనకు పినాకపాణి అని పేరు. ఆ తన పినాకితో అలాగా భూమి మీద స్పర్శించగానే గంగ పొంగులు వారుతూ బయటకు వచ్చింది. అందుకే ఆ నది పేరు పినాకిని, పెన్నా అని మనం పిలుస్తాం. ఈ పెన్నా నదిని వీక్షిస్తూ రంగనాయక స్వామి అలా చూస్తుంటారు. ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తే పినాకిని తల్లికి సంవత్సరానికి ఒకసారి పుష్కరం వస్తుంది. ఆ సమయంలో వెళ్ళి స్నానం చేస్తే సమస్త దోషాలు, పాతకాలు నశించి మానవుని అంతరంగం శుద్ధాంతరంగం అవుతుంది. ఈ కలియుగంలో మనుషులు తపస్సులు చేయలేరు. అందుకని యజ్ఞయాగాదులు వాళ్ళకు కొంత పుణ్యాన్ని సంపాదించి పెడతాయి. ఆ సంపాదించి పెట్టినటువంటి పుణ్యంతో, పుణ్యం కావాలి కదా పాపరాశి నశించాలంటే, ఆ పుణ్యాలతో భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. పుణ్యతీర్థాలను వెళ్ళి దర్శించవచ్చు. మనం పుణ్యతీర్థాలకు వెళ్తారు. మీరు పుణ్యతీర్థాలకు వెళుతూ కొంతమంది ఎక్కడికైనా స్నేహితుల ఇంటికి వెళ్ళొస్తాము అనుకుంటారు. కానీ పుణ్యతీర్థ క్షేత్ర దర్శనం చేసినప్పుడు మీ బిడ్డ కానీ, మీ ఇంటిలో మీ కొడుకు కానీ ఎవరైనా బాగా కష్టాలు పడుతున్నట్లున్నా, అనారోగ్యాలతో ఉన్నా వాళ్ళింటికి వెళితే ఈ పుణ్యక్షేత్ర తీర్థ దర్శనం యొక్క ఫలితం వాళ్ళకు కొంత చేరుతుంది. అక్కడికి ఇక్కడికి ఆ స్నేహితులింటికి ఈ స్నేహితులింటికి ఎక్కడెక్కడికో వెళ్లకుండా ఎవరైనా కష్టంలో ఉంటే ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించి వాళ్ళ ఇంటికి వెళితే ఈ పుణ్యక్షేత్ర దర్శన పుణ్య ఫలం వాళ్ళకు కూడా సగభాగం చేరుతుందట. కాబట్టి పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఇంటికి వచ్చి ఆ దేవతను ఆరాధించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడం ఒక ఆనవాయితీ. మీకు అందరికీ తెలుసు. కాశీకి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు గంగా తీర్థం తీసుకొచ్చి అందరినీ పిలిచి మనం పూజ చేసి, శివ పూజ చేసి
ఆ గంగా తీర్థాన్ని అందరికీ పంచిపెట్టి భోజనాలు పెట్టి కాశీ క్షేత్రం యొక్క పవిత్రతను గురించి మనకి ఎంతవరకు అర్థమైందో ఆ విషయాలు అందరితో పంచుకొని అలాగే చేసే సాంప్రదాయం ఒకటి ఉన్నది కదా. ఈ పుణ్యక్షేత్రాల దర్శనం, యజ్ఞాగాదుల దర్శనం కొంత పుణ్యాన్ని ఇచ్చినప్పుడు ఆ పుణ్యంతో లోపల మనం ఎదగాలి. మనం ఎదిగి ఎప్పుడు 30 ఏళ్ల క్రిందటో 50 ఏళ్ల క్రిందటో ఎలాంటి మనస్తత్వంతో ఉన్నామో అదే స్వార్థంతో, అదే గర్వంతో, అదే అహంకారంతో ఉండకుండా వాటిని రూపుమాపుకొని కొంత నిస్వార్థమైనటువంటి అంతరంగాన్ని మనం పెంపొందించుకొని భక్తిలో ఇంకా ఉన్నత విలువలను మనం పెంపొందించుకొని వీలైనంత వరకు నిగర్విత్వంగా మంచి సంస్కారయుతమైన జీవితాన్ని గడుపుతూ త్యాగశీలంతో జీవించడమే సనాతన ధర్మం మనందరికీ చూపినటువంటి బాట. ఆ మార్గంలో మనం ప్రయాణం చేసేందుకు మహర్షులు చాలా సహకరించారు, మార్గదర్శకులయ్యారు. అందుకు వాళ్ళు అన్ని ప్రదేశాలకు వచ్చి యజ్ఞాలు ఇవన్నీ కూడా చేశారు. మనకు కాళహస్తి క్షేత్రం ఉన్నది, ఇక్కడికి ఖచ్చితంగా 95 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పెనుసుల క్షేత్రానికి ఖచ్చితంగా 95 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. గురు అగస్త్య మహర్షుల వారు తపస్సులు, పూజలు, జపాలు, యజ్ఞాలు ఇవన్నీ చేశారు. సాక్షాత్తు కైలాసంలో ఈశ్వర సాక్షాత్కారం పొంది ఈశ్వరునితో నిరంతరం మాట్లాడేటువంటి అగస్త్య మహర్షుల వారికి ఇక్కడెక్కడికో కాళహస్తికి వచ్చి అక్కడ జలాలు లేవని చెప్పి ఈశ్వరుని ప్రార్థన చేశారట. అప్పుడు ఈశ్వరుడు వెంటనే ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే జలాలు కావాలి ఇక్కడ అని తెలియజేశారు. అప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశ గంగా జలాన్ని భూమి మీదకు పంపించారు ఈశ్వరులు. సాక్షాత్ పరమేశ్వరుడు ప్రసాదించినటువంటిది సువర్ణముఖి నది. గురు అగస్త్య మహర్షుల వారి యొక్క తపస్సుకు ఫలితంగా ఈశ్వరుడు ప్రసాదించినటువంటి అద్భుత ప్రసాదం సువర్ణముఖి నది. ఆ సువర్ణముఖి నది ఎలా ఉంటుంది అంటే ప్రాతకాల సమయంలో బంగారపు నదిలాగా ఉంటుంది. సరే, నదులు చాలా ఉన్నాయి. గంగా నది ఉంది, చాలా పవిత్రమైంది కదా గంగా నది. గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, ఎన్ని అద్భుతమైనటువంటి నదులు భారతదేశంలో ఉన్నవో మీకు అందరికీ తెలుసు. బ్రహ్మపుత్ర, సింధు, సరస్వతి, ఈ ప్రతి నదీమ తల్లులు మానవ జీవితాన్ని పవిత్రీకరించి పాపాలన్నిటిని ధ్వంసం చేసి పుణ్యాలను ప్రసాదించి మనల్ని పారమార్థికంగా ఉత్తమ మార్గంలో నడిపించేందుకు నిశ్శబ్దంగా తమ వంతు సేవ వారు చేశారు. అలాంటి సువర్ణముఖి నది బంగారు కరగబోసి కరిగిన బంగారు నది ప్రవహిస్తుంటే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చే నది సువర్ణముఖి నది. బంగారపు నది శబ్దం మనం సువర్ణముఖి నదిలో మాత్రం వింటాం. ఇక ప్రపంచంలో ఏ నదిలో కూడా మనం అలాంటి శబ్దాన్ని వినం. బంగారపు జలాలు నిశ్శబ్దంగా ప్రసరిస్తూ ఉంటే ఆ బంగారపు జలాలు సున్నితమైనటువంటి శబ్దం సువర్ణముఖి నదిలో మనకు వినపడుతుంది. అది ఈ నది యొక్క ప్రత్యేకత. సాక్షాత్ పరమేశ్వరులు ఆకాశంలో నుంచి పంపించినటువంటి సువర్ణ జలాల నది ఇది. ఈ జలాలలో సువర్ణమయమైనటువంటి శక్తి ఉంది. అందుకే ఇది సువర్ణముఖి నది అని పేరు పొందింది. ఈ నదీ తీరంలో గురు అగస్త్యుల వారు ఎన్నో శివలింగాలు స్థాపించారు. మహర్షులందరికీ ఎందుకు ఇవన్నీ చేశారు? స్వాహ స్వాహ అంటూ యజ్ఞాలు ఎందుకు చేశారు? మనందరి కోసం, మానవుల యొక్క జీవన క్షేమం కోసం, ప్రకృతి భద్రత కోసం, వాతావరణంలో ఉండేటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు ఇటువంటివన్నీ కూడా యజ్ఞం పొగ ఆవహించగానే ఆ హోమ ధూమం వలన అన్నీ నశించిపోతాయి. గాలి పవిత్రీకరించబడుతుంది. వృక్షాలన్నీ కూడా పులకరించిపోతాయి హోమం యొక్క ధూమంతో. వైబ్రేషన్స్ అంతా భూమి మీద మారిపోతుంది ఆ శబ్ద తరంగాలతో. ఆ స్వాహ అనే శబ్దంతో ఆ వైబ్రేషన్స్ మరింత శక్తివంతమవుతుంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి సైన్సు మనకు ఋషులు ప్రసాదించారు. వాళ్ళు ఎప్పుడు తెర వెనక ఉంటారు. వాళ్ళని వాళ్ళు మార్కెటింగ్ చేసుకోరు. చాలా పవిత్రులు, నిస్వార్థపరులు. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళి చూసినా ఋషులు అంటే ఈ భూమి మీదనే మనం వాళ్ళ పేర్లు వింటాం.
ఎంతమంది ఋషులో ఎంత జ్ఞానమో, ఎన్ని రకాలైనటువంటి సేవలు మనకు అందించారో వాళ్ళను ప్రాతస్మరణీయులుగా స్మరించడం మన కర్తవ్యం కనుక దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ ఋషి పరంపరను మనం స్మరించేందుకు వీలుగా మన గోత్రాన్ని అడుగుతున్నారు. మన గోత్రంతో పూజారి గారికి ఏం పని ఉంటుంది? ఏ సాంప్రదాయంలో నుంచి మనం వచ్చామో ఆ ఋషిని మనం అక్కడ స్మరిస్తున్నాం. భరద్వాజ గోత్రోద్భవస్య అని చెప్తాను నేను. అప్పుడు ఏమవుతుంది? నా గోత్రం పలాని గోత్రం కాబట్టి ఆ గోత్ర ఋషిని స్మరించడం ఆ దేవాలయంలో అది మన కర్తవ్యం. వారిని గౌరవించి ఆరాధించిన వాళ్ళం అవుతున్నాం. నిత్య జీవితంలో చాలా పరుగులాటలో వాళ్ళని గురించి మనం ఎందుకు స్మరిస్తాము? కానీ ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు మన పేరు చెప్పి అక్కడ ఒక పూజ చేసుకుంటుంటారు కదా మీరు. ఆ పూజ సందర్భంలో ఆ గోత్ర ఋషిని స్మరిస్తున్నాం. ఆ గోత్ర ఋషి ఎంత మానవ జగత్తుకు సేవ చేస్తున్నారో అసలు మనం ఊహించను కూడా లేము. సప్త ఋషులు ఆధ్యాత్మిక ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి అద్భుతమైన నాయకులు వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు మీ గురువు, మీరు ఏ గురువును పొందితే ముక్తిని పొందుతారు, వాళ్ళంతా మిమ్మల్ని అలాగా మీ ఆజ్ఞా చక్రం మీద ప్రభావితం చేస్తూ మిమ్ములను నడిపిస్తూ ఉంటారు. మనకొచ్చే ప్రతి ఆలోచనలు సాధారణ ఆలోచనలన్నీ మన పిచ్చి పిచ్చి ఆలోచనలు. మనకి ఏదన్నా ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత ఆలోచన వస్తే అది ఒక పుణ్యపురుషుడు మనకు పంపించిన ఆలోచన, లేకపోతే గురువు పంపించినటువంటి ఆలోచన, ఒక దివ్య ఋషి పంపించినటువంటి ఆలోచన. వాళ్ళతో దైవ ధ్యానం చేస్తూ వారితో మన అంతరంగం ఎప్పుడైతే లీనమవుతుందో అప్పుడు మనకు వాళ్ళ నుంచి వచ్చే తరంగాలు అందుకొని వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో మన అంతర్నేత్రంతో మనం చూడగలం. ఈ స్వాహాదేవిని అధికాధికంగా అర్చించినటువంటి వారు వేద ఋషులు. ఆ ఋషుల దయ లేకపోతే ఈరోజు మనకు పారమార్థికంగా ఒక్క అక్షర జ్ఞానం కూడా ఉండేదే కాదు. అందుకే వంశ ఋషుభ్యో నమః, వంశ ఋషికి నమస్కరిస్తాం, సప్త ఋషులకు నమస్కరిస్తాం, సమస్త ఋషి మండలానికి అంతటికి మనం నమస్కరిస్తున్నాం, గురు మండలాలన్నిటికీ మనం నమస్కరిద్దాం. గురువు సర్వకారణభూత శక్తి. ఆ గురువులు మనకు ప్రసాదించిన ఈ స్వాహాదేవికి నమస్కారం. స్వాహాదేవి రూపంలో ఉన్నటువంటి లలితా పరమేశ్వరి దేవికి నమస్కారం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.